స్టాక్ మార్కెట్లు డేంజర్స్ గా మారాయా? యుద్ధ భయాలు ఇప్పట్లో తొలగిపోవా? క్రమంగా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు బుల్స్ కు మంట పెట్టాయా? ఇవాళ ట్రేడింగ్ చూస్తే అలాగే అనిపిస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు అతి భారీ నష్టాల్లో ముగిశాయి. ఉగాది, గుడి పడ్వా వంటి పండుగల రోజున ఎరుపెక్కి ఇన్వెస్టర్లను భయభ్రాంతులకు గురిచేశాయి. సెన్సెక్స్ 2497 పాయింట్లు, నిఫ్టీ 775 పాయింట్లు డౌన్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ 1875 పాయింట్లు కోల్పోయింది. ఆటో సెక్టార్ అత్యధికంగా నష్టపోయింది. మెటల్స్, ఐటీ, కన్జ్యూమర్ గూడ్స్ సెక్టార్లు సైతం భారీగానే నష్టపోయాయి. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి స్టాక్ అనాలిసిస్ ప్రభు గారు ఉన్నారు, మనకి లైవ్ లో అందంగా సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రభు గారు, మొత్తానికి ఎలా చూడొచ్చు అంటారు? స్టాక్ మార్కెట్లు మొత్తానికి భారీ నష్టాలు కుప్పకూలుతున్నాయి, ఏ విధంగా చూడాలంటారు? అంటే మామూలుగా చూసిన దానికి, బయట నుంచి చూసిన దానికి ఏమొస్తుందంటే ఇట్స్ బ్లడ్ పాత్. రియల్లీ 2500 సెన్సెక్స్ పట్టడం అంటే అంత ఇది కాదు. నిఫ్టీ కూడా బాగానే పడింది, 775 పాయింట్స్ నిఫ్టీ. అంటే లాస్ట్ 3 days అప్ మొత్తం పోయినట్లు లెక్క. అంత ముందు 3 days ఏదైతే పడిందో, లాస్ట్ 3 days పెరిగిందో, మళ్ళీ సేమ్ యథా పొజిషన్ అక్కడికి వచ్చాం. అంటే అప్పుడు లో ఎంతండి? 22,955. అంటే ఆ లో కూడా కట్ అయ్యి 22,930కి వచ్చి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చింది. 23,000 గుడ్ సైన్ ఏంటంటే 23,000 అబోవ్ క్లోజ్ అయింది. సో లాస్ట్ టైం కూడా ఈ 3 రోజులు పెరక ముందు, అంతకుముందు 3 రోజులు పడినప్పుడు కూడా, పడుతున్నప్పుడు కూడా డౌన్ లోకి వచ్చినప్పుడు ఇట్లానే ఇదైంది. సో ఆ నెక్స్ట్ డే అంటే 3 రోజులు పడి 4th డే కూడా పడుద్ది అనుకున్నప్పుడు పెరిగింది. అట్లానే మొత్తం బ్యాలెన్స్ అయిపోయింది. కాబట్టి రేపు గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా అంటే రేపు గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే మేబీ ఎక్కడో చోట న్యూస్ రావచ్చు, పాజిటివ్ న్యూస్ రావచ్చు, లేకపోతే క్రూడ్ కొంచెం అంటే బాగా పెరిగింది. క్రూడ్ $112 అయింది బ్రెంట్ క్రూడ్. సో అది ఏమన్నా కొంచెం నార్మల్ అవుతుందా రేపు అనేది చూస్తే కొంచెం ఇష్యూ. ఎందుకంటే ట్రంప్ కూడా చెప్తాను కదా, ఇక నో ఇది ఎక్స్టెండ్ చేయొద్దు, ఎస్కలేట్ చేయొద్దు వారిని, ఆపాలని చెప్పలేదు కానీ ఎస్కలేట్ చేయొద్దు వారిని అన్నట్టు హింట్ ఇచ్చాడు ఆయన. సో అందుకని కూల్ కావచ్చు. రేపు మార్నింగ్ ఓపెన్ అవటమే గ్యాప్ అప్ అవ్వచ్చు 100 పాయింట్స్. అది కూడా ఇవాళ అంటే మిగతా పారామీటర్స్ కూడా కలిసినాయి. ఎందుకంటే వీక్ గ్లోబల్ క్యూస్ అవి కూడా గ్లోబల్ షాంఘై కానీ ఇవన్నీ కూడా గ్లోబల్ నెగిటివ్ గా ఉన్నాయి. పర్సిస్టెంట్ సెల్లింగ్ బై ఎఫ్ఐఎస్. వాళ్ళు మార్కెట్ పెరగనివ్వండి, మార్కెట్ తగ్గనివ్వండి, వాళ్ళు కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉన్నారు. నిన్న కూడా 2,700 crores అమ్మారు, మరి ఇవాళ కూడా అమ్మే ఉంటారు. సో వాలటాలిటీ ఇండెక్స్ రైజ్ అయింది 4.8%, అంటే 21.79. సో 22.80లో ఉంది. వాలటాలిటీ ఇండెక్స్ ఎందుకు రైజ్ అవుతుంది? అన్సర్టనిటీ, ఏదన్నా క్లారిటీ, రోడ్ క్లారిటీ లేనప్పుడు, సర్టనిటీ లేనప్పుడు అది రైజ్ అవుతుంది. సో మళ్ళీ అది క్లారిటీ వచ్చినప్పుడు కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఆకిష్ ఫెడ్ మీటింగ్ నిన్న జరిగింది. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించలేదు, ఆయన హాకిష్ స్టాన్స్ ఇచ్చారు. అంటే ఇక ముందు కూడా తగ్గకపోవచ్చు, ఎనర్జీ ప్రైజెస్ కనుక పెరిగితే ఇంట్రెస్ట్ రేట్లు పెంచాల్సి వస్తుంది అనేది ఇది ఉంది. తగ్గించకపోగా తగ్గిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళే చెప్పారు తగ్గిస్తామని. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లేదు. ఇది లాస్ట్ మీటింగ్ ఆయనకి, పవెల్ కి, ఫెడ్ చైర్మన్ కి. సో నెక్స్ట్ మీటింగ్ కి కొత్త ఆయన వస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్ కి మరి ట్రంప్ ఏం చెప్తే అది చేస్తారు. మేబీ నెక్స్ట్ మీటింగ్ లో రేట్ కట్ రావచ్చు. రేట్ కట్ కి వస్తే కొంచెం మార్కెట్ కొంచెం పెరుగుద్ది, కొంచెం సపోర్ట్ తీసుకుంటుంది అన్నట్టు. సో హాకిష్ స్టాన్స్ ఇచ్చారు కాబట్టి దానివల్ల ఇది అవుతుంది. షార్ప్ సెల్లింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో పార్ట్ టైం డైరెక్టర్ ఆయన బయటకు వస్తూ బ్యాంక్ మీద కొంచెం నెగిటివ్ గా మాట్లాడేదానికి, వాల్యూస్ లేవు, లేకపోతే నా వాల్యూస్ తో సెట్ అవ్వట్లేదు, అందుకే నేను బయటకు వస్తున్నాను అన్నట్టు, ఏదో ఇంటర్నల్ సంథింగ్ ఏదో ఉంది అన్నట్టు కొంచెం ఇది ఇచ్చారు. సో దానివల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా 5% పడింది. 8%, 9% దాకా వెళ్ళి 5% డౌన్ లో ఉంది. 45 పాయింట్స్. అంటే నిఫ్టీలో 12% వెయిటేజ్ ఉన్న స్టాక్ 5% పడితే మరి దాని పర్సెంట్ ఏంటి? అది కాకుండా లాస్ట్ లో మళ్ళీ 500 పాయింట్స్ పడిన తర్వాత రికవర్ అవుతుంది అనుకున్న టైంలో ఏదైనా అంత పడినప్పుడు కొంచెం రికవర్ ఛాన్స్లు వస్తాయి. జస్ట్ ఒక 200-300 పాయింట్స్ వస్తాయి. కానీ సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి నిన్న 3 రోజులు పెరిగింది కాబట్టి ఇది కూడా నిన్న ఇవాళ క్లియర్ చేసుకోవాలి కదా. సో ఎక్స్పైరీ కాబట్టి, సో దాని అనుగుణంగా అది కూడా ఊతం ఇచ్చింది ఇంకా కొంచెం పడటానికి నెక్స్ట్ స్టెప్. అందుకనే 870 పాయింట్లకు వెళ్ళి మళ్ళీ చివరికి ఫైనల్ గా వచ్చి 775 పాయింట్ దగ్గర క్లోజ్ అయింది. సో ఇది ఇంత పడింది కదా, రేపు ఇంకా పడుద్ది అనుకుంటాం, కానీ రేపు గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కొంచెం క్రూడ్ కనుక కొంచెం ఇదైతే ట్రంప్ ఒక అడుగు వెనకేసి ఇజ్రాయెల్ కొంచెం కంట్రోల్ చేస్తాయి, ఇవన్నీ ఉంటాయి. సో టోటల్ సెక్టార్స్ అన్ని డౌన్ అండి. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కూడా 3% పడింది. పడినప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ పడుతుంది, పెరిగినప్పుడు చిన్నగా అందరికంటే ముందు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సెస్ ఉంటాయి.
పడినప్పుడు మటుకు ఫస్ట్ అదే ఉంటుంది, కొంచెం ముందు ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది, ఎక్కువ మంది కొంటారు కాబట్టి. సో మెయిన్ ఇది. సో రేపు గ్యాప్ అప్ అయితే ఇట్ విల్ బి ఉంటదా, అంటే అబౌవ్ అది ఉంటదా లేదా మళ్ళీ డౌన్ అవుతుందా అనేది చూడాలి. ఎస్ ప్రభు గారు, మరి అలాగే ఇప్పుడు రీసెంట్ గా అయితే క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరిగాయి కదా, మరి దానికి సంబంధించి చూసుకుంటే స్టాక్ మార్కెట్ పై మరి ఎలాంటి ప్రభావం చూపుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు క్రూడ్ పెరిగితే ఆటోమేటిక్ గా ఆటో సెక్టర్ మీద పడుద్ది. సో డెఫినెట్ గా పెయింట్స్ మీద పడుద్ది. క్రూడ్ పెరిగినప్పుడు ఏ సెక్టర్ అయితే వాటి మీద ఆధారపడ్డాయో వాటివన్నీ పడతాయి. క్రూడ్ పెరిగితే మిగతా ట్రాన్సిట్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మొత్తం తగ్గుతాయి, ఎందుకంటే అన్ని పెరగాల్సి వస్తుంది టోటల్ గా. సో ఎనర్జీ ఏదైనా ఇబ్బంది పడ్డప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి. మనకి ఏమి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఆ 12 నుంచి దాదాపుగా 18 షిప్స్ క్రూడ్ ఆయిల్ షిప్స్ ఉన్నాయి, అవి కూడా రిలీజ్ చేస్తారు అనేది ఎక్స్పెక్టేషన్. సో ఇంకా ఫైనల్ ఇదైతే రాలేదు, కొంచెం ఈజ్ అయింది. సో ఇండియా సైడ్ ఈజ్ అయింది కాబట్టి కొంచెం ఒక రకంగా ఎల్పిజి కానీ క్రూడ్ కానీ ఇబ్బంది లేదంటున్నారు. కానీ సో అది ఎంతవరకు అనేది కరెక్ట్ గా మనకి ఆ షిప్స్ అన్ని ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనకి మన ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బయటకు వచ్చినప్పుడు అప్పుడు కొంచెం తీసుకోవచ్చు. సో అప్పటిదాకా కొంచెం టెన్షనే. ఏదైనా ఇంకొక 1 వీక్ ఏదైనా ట్రంప్ చెప్పినట్టు ఇంకొక 1 వీక్ ఉంటుంది కాబట్టి ఆ 1 వీక్ కూడా ఏంటి పరిస్థితి. ఇప్పుడు యుద్ధం అనేది ఇద్దరికి నష్టమే. ఎక్కువ నష్టం ఎవరికంటే యుఎస్కే అవుతోంది, ఎక్కువ నష్టం. మిలిటరీ ఫోర్సెస్ కానీ మిలిటరీ బేసిస్ కానీ మొత్తం కొట్టేశారు. వాళ్ళ ఎనర్జీ ఆయిల్ రిఫ్రాక్టరీస్ కూడా కొట్టేస్తే వీళ్ళని ఇచ్చేస్తే వాళ్ళు ఎట్లా గొరిల్లా ఇదిలాగా ఎట్లా చోక్ పాయింట్స్ మీద క్రూషియల్ పాయింట్స్ మీద కొడుతున్నారు. సో దానివల్ల నష్టం వీళ్ళకే అవుతుంది ఎక్కువ. సో ఎంత త్వరగా అయిపోతే అంత బెస్ట్. మరి వెనకడిగేసి ఇచ్చేస్తారా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ మన వియత్నాం లాగా వెనక్కి వచ్చేటప్పుడు ఆ కంట్రీని నాశనం చేసి ఏదైనా మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి వెళ్తారా అనేది ఆ లాస్ట్ స్టెప్ ఉందండి. లాస్ట్ ఇదే ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి ఇక యాక్సెప్టెన్స్ బయటకు వచ్చేస్తారనే ఉద్దేశం ఉంది. సో లెట్ us వెయిట్ ఫర్ నెక్స్ట్ ఈ సండే లోపల ఏదైనా న్యూస్ వస్తుందా అంటే మంచి పాజిటివ్ న్యూస్ వస్తే మార్కెట్ మళ్ళీ పుంజుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ మార్కెట్ రేంజ్ బౌండ్ లోనే ఉంది, పడట్లేదు చూడండి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రభు గారు. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ సంబంధించిన షార్ట్ బ్రేక్ తీసుకుందాం.